వెల్కమ్ టు ఓటెన్ టీవీ. మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల అనుసారం క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ కేసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ QR కోడ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ కేసరి కృష్ణారెడ్డి, 40వ డివిజన్ కార్పొరేటర్ ఏరెడ్ల ఆంజనేయ రెడ్డి, 43వ డివిజన్ కార్పొరేటర్ భావతి కోటిరెడ్డి, 45వ డివిజన్ అధ్యక్షుడు సరగడ శంకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయవచ్చు లేదా వెబ్సైట్లో వారి సమస్యలు నమోదు చేయవచ్చు అని నాయకులు తెలిపారు. IVBS విధానం ద్వారా ఈ నంబర్కి ఫోన్ చేసి కూడా డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయవచ్చని నాయకులు తెలిపారు. ఈ డిజిటల్ బుక్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు శ్రీరామ రక్షగా పనిచేస్తుంది. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎక్కడైనా అన్యాయం జరిగితే సంఘటనలను డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపై హత్యలు, దాడులతో పాటు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. మీ అందరికీ మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, M వాసు, ఒండేల శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రీసెంట్గా మనకి ఆయన ఒక మంచి ఆలోచనతో ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా, ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఇక్కడ ఒక డిజిటల్ QR కోడ్ అని చెప్పేసి ఒకటి పార్టీ ఆఫీస్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఈ QR కోడ్ మనం స్కాన్ చేసుకోగానే ఎక్కడైతే కార్యకర్త ఇబ్బంది పడ్డాడో, ఆ కార్యకర్తని ఎవరు ఇబ్బంది పెట్టారో, ఆ ఇబ్బంది ఏం జరిగింది అనేది మనం ఎవరికి చెప్పుకోనక్కర్లా. ఈ QR కోడ్ ఏదైతే మనం స్కాన్ చేసుకుంటామో, ఆ స్కాన్ చేసుకున్న వెంటనే మనకు ఒకటి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో మనకు జరిగిన అన్యాయం గురించి మనం డైరెక్ట్ గా టైప్ చేసేసేసి మనం ఏ ఆఫీసర్ ద్వారా అన్యాయం జరిగింది, సపోజ్ ఒక పోలీస్ ఆఫీసర్ మన ఇబ్బంది పెట్టాడు, ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, ఎందువల్ల ఇబ్బంది పెట్టాడు, మనం చేసిన తప్పేంటి, అవన్నీ సొంతంగా కూడా ఆ QR కోడ్ స్కాన్ చేసుకున్న తర్వాత అదంతా కూడా మనం తెలియజేస్తే అది డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ లో ఎన్రోల్ అవుతుంది. ఇది కనుక మనకు ఇబ్బంది పెట్టిన మాట కనుక వాస్తవమే అయితే దానికి అనుగుణంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళకి తగు చర్యలు తీసుకుంటారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆల్రెడీ మీటింగ్ లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం ఇవాళ స్టేట్ ఆఫీస్ లోనే ఈ QR కోడ్ రిలీజ్ చేశారు. దాని తర్వాత జిల్లా ఆఫీస్ లో కూడా మన QR కోడ్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రివారు వెలంపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఈ QR గురించి స్థూలంగా చెబుతూ ఆయన కార్యాలయాలను కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ప్రజలకు ఏదైతే ఇబ్బందులు గురి చేస్తున్నారో, పార్టీలో కష్టపడిన కార్యకర్తకి ఏ రకంగా ఈ పార్టీ ఇబ్బంది పెడుతుందో దాన్ని అధిగమించడం కోసం ఎవరో చెప్తే మేము వినము, మనకి జరిగిన అన్యాయాన్ని మనమే చెప్పుకునే రీతిలో ఈ QR కోడ్ అనేది పార్టీ కార్యాలయం రూపొందించింది. దీనికి అనుగుణంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని అక్కడే మనమే చెప్పుకునే విధంగా, ఏదైతే మన కార్యకర్తకి కానీ మన నాయకుడికి కానీ లేదంటే ఎవరికైనా సరే అన్యాయం జరిగితే దాన్ని మనం సున్నంగా చెప్పుకునే రీతిలో ఈ QR కోడ్ స్కాన్ చేసినందుకు ముఖ్యంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తారని మనందరం కూడా, కార్యకర్తలు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరం కూడా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ 45వ డివిజన్ శంకరెడ్డి గారి ఆఫీస్ లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.